పరమాత్మ మన యొక్క హృదయంలోనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిన్న చెప్పుకున్నాం. పరమాత్మే కాదు, సమస్తమైనటువంటి బ్రహ్మాండం అంతా కూడా మన హృదయంలోనే ఉంది, మనలోనే ఉంది. దాన్ని బ్రహ్మాండం అంటారు, దీన్ని పిండాండం అంటారు. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో కూడా అదే ఉంది. అక్కడ పంచభూతాలు ఉన్నాయి, ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి. అక్కడ దేవతలు ఉన్నారు, ఇక్కడ దేవతలు ఉన్నారు. అక్కడ పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అంతటా మనకి ఏదైతే బాహ్యంగా కనిపిస్తున్నదో ఆ మొత్తం కూడా సర్వము కూడా మనలోనే ఉన్నది అనేటువంటి విషయాన్ని రూఢిపరచడం కోసమే నిన్న మనం ఒక విధంగా చెప్పుకున్నాం. ఈ రోజున యోగ మార్గంలో మరొక విధంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మన దేహాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఈ దేహంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థని కనుక జాగ్రత్తగా పరిశీలన చేస్తే సమస్తము కూడా మనలోనే ఉన్నది అనేటువంటి విషయం అర్థం కావటం కోసమే ఇదిగో ఈ విషయాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక నాడీ వ్యవస్థ ఉంటుంది. నాడీ వ్యవస్థ అంటే నాడులతో కూడుకొని ఉన్నటువంటిది లోపలంతా కూడా. మెదడులో ఉన్నటువంటి నాడీ కేంద్రం నుంచి మన విసర్జిక అవయవం వరకు, అంటే మనం తెల్లారి పొద్దున్నే ఉపయోగించేటువంటి విసర్జిక అవయవం వరకు వెన్నుపూస అనేటువంటిది ఉంది. ఈ సంగతి మనకు తెలుసు. వెన్నుపూస అది ఉండబట్టే మనం ఇట్లా కూర్చున్నాం. అది కనుక లేకపోతే పడిపోతాం అన్నమాట. కాబట్టి ఈ వెన్నుపూస అనేకమైనటువంటి ఎముకల యొక్క అమరికతో ఉంటుంది. ఈ వెన్నుపూసని ఆశ్రయించుకొని మనకి ఒక నాడి ఉంది, సుషుమ్నా నాడి అని అంటారు. దాన్ని మీకు పెద్దదిగా అలా కనపడటం కోసం చూపించాము. ఇట్లా ఇదిగో ఇది ఈ మొత్తం కూడా ఆ సుషుమ్నా నాడి అంటే వెన్నుపూసలో దాన్ని ఆశ్రయించుకొని దానితో పాటుగా ఉంటుందన్నమాట. దాన్ని సుషుమ్నా నాడి అని అన్నారు. ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే ఇక్కడ ఇది గుదస్థానం. ఈ గుదస్థానం నుంచి ఈ పైన ఉన్నటువంటి సహస్రారం వరకు, బ్రహ్మరంధ్రం వరకు, బ్రహ్మరంధ్రం అంటే తలలో ఉండేటువంటి బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని, అది అంతవరకు ఉంటుంది. అందుకనే దీన్ని బ్రహ్మనాడి అన్నారు, లేదా మోక్షనాడి అని అన్నారు. అంటే ఆ నాడి కూడా మనలోనే ఉంది, మోక్షాన్ని పొందేటువంటి నాడి, మోక్షనాడి అన్నారు. ఇప్పుడు ఈ సుషుమ్నా నాడిలో ఇక్కడ ఉన్నటువంటి సుషుమ్నా నాడి, ఇప్పుడు ఈ సుషుమ్నా నాడిలో మనకి 6 స్థానాలు, 6 స్థానాల్లో పద్మాల్లాగా 6 చక్రాలు ఉన్నాయి. వీటినే షట్చక్రాలు అంటారు. అదే ఇక్కడ బుధస్థానంలో ఉన్నటువంటి దాన్నేమో మూలాధార చక్రం అన్నారు. లింగస్థానంలో ఉన్నటువంటి దాన్నేమో స్వాధిష్టానం అన్నారు. బొట్టు దగ్గర నాభిస్థానంలో ఉన్నటువంటి దాన్నేమో మణిపురం అన్నారు. హృదయస్థానంలో ఉన్నటువంటి గుండె దగ్గర ఉన్నటువంటి దాన్ని అనాహతం అన్నారు. గొంతు దగ్గర ఉన్నటువంటిది కంఠం, అక్కడ విశుద్ధం అన్నారు. 2 కనుబొమ్మల నడుమ ఉన్నటువంటి చోట దాన్ని ఆజ్ఞాచక్రం అన్నారు. దీన్నే భూమధ్యం అని అంటారు. ఆ భూమధ్యంలో ఉన్నటువంటిదే ఆజ్ఞాచక్రం. ఈ 6కి కలిపి షట్చక్రాలు అని అంటారు. ఇంకా పైన ఉంటుంది ఎక్కడ, ఇదిగో ఈ బ్రహ్మరంధ్రం దగ్గర, దాన్నేమో సహస్రారం అన్నారు. సహస్ర ఆరం, సహస్ర అంటే 1000, ఆరం అంటే దళాలు. 1000 దళాలతో కూడుకున్నటువంటి పద్మం అక్కడ ఉంది కాబట్టి దాన్ని సహస్రారం అని అన్నారు. ఈ ప్రకారంగా మనకి ఈ వెన్నుపూసని ఆనుకొని ఉన్నటువంటి ఈ సుషుమ్నా నాడిలో 6 స్థానాల్లో 6 ముడులు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలన్నీ పద్మం యొక్క ఆకారంలో ఉంటాయి. అంతేకాకుండా ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మూలాధార చక్రంలో ఈ మొట్టమొదటిది ఇక్కడ కుండలిని శక్తి అని ఉంటుంది. ఈ మూలాధార చక్రంలో కుండలిని శక్తి అని ఉంటుంది. ఈ కుండలిని అంటే ఎట్లుంటుందంటే, పాము ముడతలతోటి ఎట్లయితే చప్పగా పడుకొని ఉంటుందో ఆ ప్రకారంగా స్తబ్దగా ఉంటుంది. అంటే కుండలిని శక్తి అందరిలో కూడా అట్లా శబ్దంగా ఉంటుంది. దాన్ని మనం చైతన్యం చేస్తేనే దానిలో కదలిక వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చక్రాలన్నింటికి అంటే ఈ పద్మస్థానాలు ఉన్నాయి కదా, వీటికి వేరు దళాలు ఉంటాయి. అంటే దళాల యొక్క సంఖ్య వేరుగా ఉంటుంది. వాటికి కొన్ని అక్షరాలతోటి వాటిని చెప్తారు. ఎందుకంటే అక్షరాలతో చెప్తారు అది మనం ముందుగా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఆ అనేటువంటి
అనేటువంటి అక్షరం పలికామనుకో, ఆ అనేటువంటి అక్షరం పలకగానే అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, కానీ గొంతు దగ్గర నుంచి వస్తుంది. ఆ అనేటువంటి అక్షరం గొంతు దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే ఇక్కడే అచ్చులన్నీ ఉన్నాయి. ఇక్కడ 16 దళాల పద్మం ఉంది. ఈ 16 దళాల పద్మం ఆ ఆ ఈ ఉ రు రు లు ఏ ఏ ఐ ఓ ఔ అం అహ ఈ 16 అక్షరాలతోటి ఇక్కడ ఉంది. అట్లనే ప్రతి దళానికి కూడా ఒక అక్షరం ఉంటుంది. మనం పలికేటువంటి పలుకు అక్షరం మన నోట్లో నుంచి బయటకు వచ్చిందంటే అక్కడ దళం కదులుతుందన్నమాట, ఆ దళం కదులుతుందన్నమాట. ఇప్పుడు అట్లాగనే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మూలాధార చక్రం ఉంది. ఈ మూలాధార చక్రం 4 దళాలతో కూడుకొని ఉంటుంది. ఇక్కడ 4 దళాలు ఉంటాయి. ఈ 4 దళాలు కూడా ఏ అక్షరాలతో ఉన్నాయి? వా, శ, ష, స అనేటువంటి 4 అక్షరాలతో ఉన్నాయి. 4 దళాలతో వా, శ, ష, స అనేటువంటి అక్షరాలతో ఉన్నాయి. తర్వాత రెండవది స్వాధిష్టానం. ఇక్కడ 6 దళాలు ఉన్నాయి. ఈ 6 దళాలు కూడా బ, భ, మ, య, ర, ల అనేటువంటి అక్షరాలు ఆ దళాలు. ఇక మణిపూరం, ఈ మణిపూర చక్రం అనేటువంటిది ఉంది, మూడోది. అంటే ఇది నాభిస్థానంలో బొడ్డు దగ్గర ఉండేటువంటిది. దానిలో 10 దళాలు ఉన్నాయి. డా, ఢ, నా, తా, థ, దా, ధ, నా, పా, ఫ అనేటువంటివి 10 దళాలు. ఆ తర్వాత అనాహత చక్రం, ఇక్కడ హృదయ స్థానంలో ఉన్నటువంటి అనాహత చక్రం. దాంట్లో 12 దళాలు ఉన్నాయి. ఆ 12 దళాలు క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ ఇలా 12 అక్షరాలతో. ఆ తర్వాత విశుద్ధ చక్రం గొంతు దగ్గర ఉంది. దాన్ని చెప్పుకున్నాం, 16 దళాలతో ఉంటుంది. ఇవన్నీ 16 అచ్చులు. ఆ ఆ ఈ ఉ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం ఆ ఈ 16 అక్షరాలతోటి అక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ తెలుగులో ఉన్నటువంటి అక్షరాలే. ఇంకొక 2 చెప్పాలి. ఈ అక్షరాలన్నీ కూడా ఏ అక్షరం మనం గనక నోటితో పలుకుతున్నామో ఆ దళం లోపల కదులుతుంది. అది కదిలితేనే ఈ అక్షరం బయటకు వస్తుంది, లేకపోతే ఈ అక్షరం బయటకు రాదు మన లోపల నుంచి. ఇక ఈ 5 తర్వాత 6వది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ఈ భూమి మధ్యంలో ఉన్నటువంటిది 2 దళాలు. ఆ 2 దళాలు ఏంటంటే హం, క్షం. హా, క్ష అనేటువంటి తెలుగు అక్షరాలు ఉన్నాయి. హం, క్షం అనేటువంటి 2 అక్షరాలతో ఉంటాయి అన్నమాట. ఇవి ఈ 6 దళాలు, 6 చక్రాలు, 6 పద్మాలు, వాటికి ఉన్నటువంటి దళాల సంఖ్య, వాటి మీద ఉన్నటువంటి అక్షరాలు. ఇక ఈ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వం ఉంది. ఇదిగో మూలాధార చక్రమేమో భూతత్వం, ఇదిగో ఈ స్వాధిష్టానమేమో జలతత్వం, ఇక్కడ ఉన్నటువంటి మణిపూరమేమో అగ్నితత్వం, ఇక్కడ ఉన్నటువంటి అనాహతమేమో వాయుతత్వం, ఇక్కడ ఉన్నటువంటి విశుద్ధమేమో ఆకాశతత్వం. ఏమిటో మనకు అర్థమైపోయింది అని పంచభూతాలు. అంటే పంచభూతాలు మనలో ఉన్నాయంటే ఇదనమాట. ఈ 5 తత్వాలు కూడా లోపల ఉన్నాయి. ఇది 6వది ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి తత్వం ఏమిటయ్యానంటే ప్రకాశతత్వం అని అంటారు. అంటే సర్వదృష్టి స్థానం, అది ప్రకాశతత్వం అంటారు. ఇట్లా 5 మనకు ఉన్నాయి. ఇక్కడే మనం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. మనం ప్రాపంచిక విషయాల మీద వ్యామోహంతో ఎందుకుంటున్నాము అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ 5 ఉన్నాయి. ఏమిటాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి 5 విషయాల్ని స్వీకరించడానికి మన దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ 5ంటికి కూడా శక్తినిచ్చేది ఇదే. ఈ 5ంటికి కూడా శక్తినిచ్చేది ఈ 5. ఎందుకనంటే భూతత్వం ఉంది కదా, జలతత్వం ఉంది కదా, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. ఈ 5 తత్వాలు కూడా 5 రకాలైనటువంటి ఇంద్రియాలకి మనకి శక్తినిస్తూ ఉంటాయి. ఆ శక్తితో మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచ వ్యవహారాలు మునిగిపోతున్నాం. ఈ 5 కనుక మనం దాటగలిగితే ఈ ప్రాపంచికమైనటువంటి విషయ వ్యామోహం పూర్తిగా తొలగిపోయి వైరాగ్యం దొరుకుతుంది. సరే, ఇది ఒకటి. ఇక రెండోది ఏమిటంటే ఈ తత్వాలు అయిపోయిన తర్వాత ఈ చక్రాలకు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈ 6 చక్రాలకి అధిష్టాన దేవతలు ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మూలాధార చక్రానికేమో గణపతి అధిష్టాన దేవత, స్వాధిష్టానానికేమో బ్రహ్మ, మణిపూరానికేమో విష్ణువు, అనాహతానికేమో రుద్రుడు, అలాగే విశుద్ధ చక్రానికి జీవుడు, ఆజ్ఞా చక్రానికి ఈశ్వరుడు. మరి అసలుది ఒకటి ఉందే, దానికి ఎవరయ్యారంటే దానికి శ్రీ గురుమూర్తి, అదే పరమాత్మ స్థానం.
సరే, ఈ ప్రకారంగా అధిష్టాన దేవతలు ఉన్నారు. అలాగే ఈ చక్రాలకు కొన్ని శబ్దాలు ఉన్నాయి. ఏమిటా శబ్దాలంటే, ఇదిగో దీనికి ఈ మూలాధార చక్రానికి ఏమో నా, స్వాధిష్టానానికి మా, ఇదిగో మణిపూరానికి సి, అనాహతానికి వా, విశుద్ధానికి యా, ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రానికి ఓం. నా మా సి వా యా ఓం. ఓం నమః శివాయ. అందుకనే పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు మనం ఈ అక్షరాలనే మనం పలక మీద రాసి దిద్దిస్తూ ఉంటాం, ఈ ఓం నమః శివాయ అనేటువంటి అక్షరాలు. ఎందుకనంటే ఇవి ఇక్కడ ఈ శబ్దాలకి, ఈ చక్రాలన్నీ కూడా చక్రాలకి ఆ శబ్దాలు ఉన్నాయి కాబట్టి ఆ శబ్దాలతో ఉన్నటువంటి పదమే అక్కడ మనం వాళ్ళకి చిన్నపిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం. ఇక వీటికి శక్తులు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, బీజశక్తి, ఆదిశక్తి, సర్వశక్తి అనేటువంటి 6 శక్తులు ఉన్నాయి. మరి ఇక సహస్రార చక్రం ఉంది కదా, ఈ సహస్రార చక్రాన్ని ఇందాక వాటిలో కలపల, అది ప్రత్యేకమైంది. దీనిలో 1000 దళాలు ఉంటాయి. కనిపించేది 8 దళాలు. అంటే ఒక్కొక్క దళంలో 125 ఉపదళాలు ఉంటాయి. అంటే 125 భాగాలు ఉంటాయి ఒక్కొక్క దళంలో. ఆ రకంగా 8 దళాలకి 8 125 1000 అవుతాయి అన్నమాట. మరి దీని యొక్క అధిదేవత శ్రీ గురుమూర్తి. దీని యొక్క రూపం తేజోమయ రూపం. ఇది స్థానం మోక్షస్థానం. ఓం అనబడేటువంటి ప్రణవ స్వరూపం ఇదే, అంటే పరమాత్మ స్థానం అది. బుద్ధికి నిలయమైనటువంటిది, మాయ చేత కప్పబడి ఉన్నటువంటిది, సమస్త జగత్తుకి కారణమై ఉన్నటువంటిది. యథార్థంగా అసలు సృష్టి అనేటువంటిది లేనే లేదు. ఇది అసలు యథార్థం. నిన్న మనం చెప్పుకున్నాం, సాధకుల్లో కూడా 4 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు, 4 స్థితులు కలిగినటువంటి వాళ్ళు. అన్నిటికంటే అత్యుత్తమ స్థితి ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఉన్నదంతా పరమాత్మ, రెండవది ఏమీ లేదు. ఇక వాళ్ళకి అసలు జగత్తు లేదు, జీవుడు లేడు, దేహం లేదు, ఇంకేమీ లేదు, ఉన్నదంతా పరమాత్మ. ఆ స్థాయిలో ఉండలేనటువంటి వాళ్ళకి ఎబే కనపడుతుంది కదా అంటే ఏదో కల్లోగా కనిపించినట్టుగా ఓ స్వప్నంలా కనిపిస్తుందని, ఇట్లా మనం 4 రకాలైనటువంటి వాళ్ళని చెప్పుకున్నాం. అందువల్ల యథార్థంగా సృష్టి అనేటువంటిది అసలు లేనే లేదు. ఉన్నది ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరబ్రహ్మమే, పరమాత్మే, పరమాత్మ తప్ప రెండవది ఏమీ లేదు. మరి యోగులు ఆ మోక్ష స్థితిని చేరుకోవటానికి, ఆ సహస్రారం వద్దకు చేరుకోవటానికి, అంటే ఆ ఓముని చేరుకోవటానికి, ఆ పరమాత్మని చేరుకోవటానికి చేసేటువంటి సాధన ఉంటుంది. 1 కాదు 2 సాధనలు ఉన్నాయి. 2 రకాలైనటువంటి సాధనలు చేస్తుంటారు. అయితే ఏమి సాధన చేస్తూ ఉంటారు? ఆ సాధన ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సుషుమ్నా నాడికి 2 వైపులా ఎడా పింగళ అనేటువంటి నాడు ఉన్నాయి. కుడి వైపున ఎడ, ఎడమ వైపున పింగళ అనేటువంటి. ఈ ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇదిగో ఆజ్ఞా చక్రం వరకు ఉంటాయి. సుషుమ్నా నాడి మాత్రం పైన బ్రహ్మరంధ్రం దాకా ఉంటుంది. కానీ ఈ 2 మాత్రం ఎక్కడ ఉంటాయంటే ఈ ఆజ్ఞా చక్రం వరకు ఉంటాయి, అంటే ఇక్కడ దాకానే ఉంటాయి. సరే, మరి ఈ 2 ఏమిటండి ఈ నాడులు అంటే మనం పీల్చుకునేటువంటి గాలి ప్రాణశక్తి అందులో తిరుగుతూ ఉంటుంది. ఈ రెండిట్లో కూడా తిరుగుతూ ఉంటుంది. మరి యోగి ఏం చేస్తాడు? యోగి ఏం చేస్తాడంటే ప్రాణాయామం ద్వారా, ప్రాణాయామం చేస్తారు కదా, పూరకం, కుంభకం, రేచకం అనేటువంటి 3 ఉన్నాయి ప్రాణాయామములు. ఈ ప్రాణాయామం ద్వారా యోగి పూరకం ద్వారా అంటే గాలి పీల్చడం ద్వారా ఆ ప్రాణశక్తిని ఆ లోపలికి పీల్చేటప్పటికి ఈ ఇడా పింగళ నాడుల్లో తిరుగుతూ ఉంటుంది. ఈ 2 నాడుల్లో పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది గాలి ప్రాణశక్తి. ఎప్పుడైతే ప్రాణాయామంలో కుంభకం, అంతర్కుంభకం, బహిర్కుంభకం అని 2 రకాలు ఉన్నాయన్నమాట. ఈ అంతర్కుంభకం, బహిర్కుంభకం అనేటువంటి, కుంభకం అంటే గాలి బిగిచ్చేసేయటం, ముక్కుతో అట్లా ఒక పక్కన పీల్చడం, 2 బిగిచ్చేస్తే నిలబడిపోద్ది. ఎప్పుడైతే ఇట్లా 2 ముక్కులు బిగిచ్చేసావో గాలి ఎప్పుడైతే ఆ ఇడా పింగళ నాడుల్లో నిలబడిపోయిందో, తిరగటానికి వీలు లేకుండా అయిపోయిందో, అప్పుడు దాని మీద ఒత్తిడి పెరుగుద్ది. ఆ ఒత్తిడి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 నాడుల్లో ఉన్నటువంటి గాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒత్తిడి పెరిగి ఇక్కడ ఉన్నటువంటి ద్వారాన్ని తెరుచుకొని ఇదిగో ఈ మూలాధార చక్రంలోకి వచ్చేస్తుంది. ఆ ఒత్తిడి కనుక లేకపోతే మనం రోజు గాలి పీల్చుకొని వదులుతూ ఉంటాం, ఇప్పుడు మాత్రం వాటిలో తిరుగుతూ ఉంటుంది.
ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా కూర్చొని ప్రాణాయామం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇదిగో ఈ రకంగా మనం కుంభకం ద్వారా ఆ గాలిని కుంభించినప్పుడు ఆ ఒత్తిడికి ఆ గాలి కాస్త ఇదిగో ఈ మూలాధార చక్రంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మూలాధార చక్రంలోకి వచ్చిందో ఆ మూలాధార చక్రంలో కుండలిని శక్తి ఉందని చెప్పాం కదా, అదే జీవుడు కూడా, అంటే మన యొక్క స్వరూపం అన్నమాట. అది ఆ జీవుడు అక్కడ కుండలినిగా అలా పాము ఎట్లయితే ముడతలు వేసుకొని పడుకొని ఉంటుందో ఆ రకంగా పడుకొని ఉన్నటువంటిది ఈ ప్రాణశక్తి వచ్చి ఎప్పుడైతే కదిలించిందో అప్పుడు దానిలో చలనం కలుగుద్ది, చైతన్యం కలుగుద్ది, అప్పుడు కదలటం ప్రారంభం. మరి ఇప్పుడు ఇట్లా కదలటం కన్నా ప్రారంభమైతే ఈ ప్రాణవాయువుని ఆయన ఈ పూరక కుంభక రేచకాల ద్వారా గాలి పీలుస్తూ క్రమ పద్ధతిలో గాలి పీలుస్తూ వదులుతూ మధ్య మధ్యలో దాన్ని కాస్త కుంభించినప్పుడు ఈ గాలి ఆ మూలాధార చక్రంలో నుంచి సుషుమ్నానాడి, ఆ సుషుమ్నానాడిలో ఉన్నటువంటి మూలాధార చక్రంలోకి వచ్చి ఈ కుండలిని శక్తిని కదిలించి అదిగో అలా కుండలిని శక్తి అట్లా పైకి కదులుతా పోతూ ఉంటుంది. ఎందులో ఈ సుషుమ్నానాడిలో ఈ కుండలిని శక్తి, ఇక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ చక్రంలో నుంచి ఆ చక్రానికి, ఆ చక్రంలో నుంచి పై చక్రానికి, అంటే మూలాధారం నుంచి స్వాధిష్టానానికి, స్వాధిష్టానం నుంచి మణిపూరానికి, మణిపూరా నుంచి అనాహతానికి, అనాహతం నుంచి విశుద్ధ చక్రానికి, విశుద్ధం నుంచి ఆజ్ఞా చక్రానికి అలాగే కుండలిని శక్తి కదులుతుంది. అంటే చాలా కాలం, దీర్ఘకాలం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో యోగులైనటువంటి వాళ్ళు ఈ ప్రాణాయామం అనేటువంటి సాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఈ ప్రకారంగా ఈ కుండలిని శక్తి ఇట్లా కదులుతూ అలా అలా వెళ్ళి ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళింది. ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక కుండలిని శక్తి అక్కడ కూర్చుంటుంది, కదలదు. కానీ ఈ లోపల కనుక ఎప్పుడైనా నువ్వు కొంతకాలం చేసి అది ఒక స్థానానికి వచ్చిన తర్వాత నువ్వు కనుక ఆ సాధన ఆపేస్తే మళ్ళీ డామర్ పడిపోయి వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ దాకా విశుద్ధం దాకా వచ్చినా సరే అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. కానీ ఆజ్ఞాచక్రం వరకు కనుక వస్తే ఇక అది కిందకు వచ్చేటువంటి ప్రసక్తే లేదన్నమాట. ఈ ప్రకారంగా కుండలిని శక్తిని ఆజ్ఞాచక్రం వరకు కనుక తీసుకొస్తే అప్పుడు వాళ్ళలో ఒక మార్పు వస్తుంది ఆ యోగుల్లో. ఏమిటా మార్పు అని అంటే వాళ్ళలో ఒక ఆనందం కలుగుద్ది, శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి, వాళ్ళల్లో కొన్ని శక్తులు వస్తాయి, ప్రాపంచిక విషయాల పట్ల వైరాగ్యం కలుగుద్ది. ఇట్లా కొన్ని మార్పులు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు భ్రమపడతారు అన్నమాట, నాకు మోక్షం వచ్చిందని భ్రమపడతారు. అలా మోక్షం వచ్చిందని భ్రమపడి ఆ సాధన అంతటితో ఆపేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే మోక్షానికి బోరు ఇలా బోరు, అదిగో అక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటారు. ఆజ్ఞాచక్రం దగ్గర ఉంటారంటే అది సామీప్య, సాలోక్య, సారూప్య ముక్తులను ఉన్నాయి మనకి, అదిగో ఆ స్థానానికి వెళ్ళటం వరకు జరుగుద్ది అన్నమాట. కాబట్టి సాధన అనేటువంటిది ఆపకుండా ఆజ్ఞాచక్రం నుంచి కూడా సహస్రారానికి పోవడానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కుండలిని శక్తి సహస్రారం దాకా పోతే కానీ మోక్షాన్ని పొందినట్టుగా. కానీ ఆ ప్రయాణం చాలా కష్టమైనటువంటిది, ఆ ప్రయాణం ప్రమాదకరమైనటువంటిది. ఓ సమర్థుడైనటువంటి గురువు సమక్షంలోనే ఈ సాధనలు చేయాలి. అసలు ఈ యోగ సాధన అంతా ఒక గురువు సమక్షంలోనే చేయాలి, బాగా తెలిసినటువంటి గురువు సమక్షంలోనే చేయాలి. కానీ ఎట్లా పడితే అట్లా చేయడానికి వీలు లేదన్నమాట. ఇక ఇది ఒక రకం మోక్షాన్ని అందుకునేటువంటి వాళ్ళు, యోగ సాధన చేసేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి పద్ధతికి. ఇక రెండో రకమైనటువంటి వాళ్ళు, మరొక రకమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అజపా గాయత్రి అని ఒకటి ఉంది. అంటే మన లోపల ఎప్పుడు కూడా జపం జరుగుతూ ఉంటుంది మనకి తెలియకుండా, దాన్ని అజపా గాయత్రి అని అంటారు. ఏమిటి అజపా గాయత్రి ముందు అది తెలుసుకుందాం. ఏంటంటే మూలాధార చక్రంలో ఉన్నటువంటి జీవుడు అంటే కుండలిని శక్తి, జీవుడు అంటే కుండలి, మూలాధారంలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి, ఇది ఇంకోటి మళ్ళీ ఇందా చెప్పింది కాదు. మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి జీవుడు జపం చేస్తాడు. ఎలా చేస్తాడు, ఎంత జపం చేస్తాడు, ఏ జపం చేస్తాడు, ఎవరిని గురించి చేస్తాడు, ఇదే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ జీవుడు చేసేటువంటి జపం ఏమిటంటే సోహం. సోహం అనేటువంటి జపం చేస్తాడు. ఎలా చేస్తున్నాడండి, మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఈ జీవుడు, ఈ మూలాధార చక్రంలో 4 దళాలు ఉన్నాయి కదా, 4 దళాల్లో ఏమున్నాయి, వా, శా, షా, సా ఉన్నాయి కదా. ఆ సాని తీసుకుంటాడు.
మూలాధార చక్రంలో అంటే తను ఉన్నటువంటి ప్లేస్లోనే ఉన్నటువంటి స అనేటువంటి అక్షరాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత ఆజ్ఞా చక్రంలో పోయిన తర్వాత ఇక్కడ ఏమున్నాయి? హం, షం రెండు ఉన్నాయి. హం తీసుకుంటాడు. ఈ సహ ఆ హం సోహం అవుతుంది. ఈ సహ ఆ అహం రెండు కలిపితే సోహం. కాబట్టి ఈ సోహం అనేటువంటి జపాన్ని చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిన ఈ రెండు అక్షరాలంటే అది అక్కడ ఉన్నటువంటి అన్నమాట. అంటే ఊర్ధ్వకుండలి అధోకుండలి ఈ రెండిట్లో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ మంత్రం ఏదైతే ఉందో అదే సోహం. కాబట్టి సోహం అనేటువంటిది ఏమిటనంటే చాలా గొప్ప మంత్రం. సోహం అనేటువంటి అది మోక్షాన్ని ప్రసాదించేటువంటి మంత్రం. అందుకనే ఆ మంత్రాన్ని ఇక్కడ జపం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ జపం ఎవరిని గురించి చేస్తాడు, ఎంతసేపు చేస్తాడు, ఎంత జపం చేస్తాడు అనేటువంటిది కూడా ఒక లెక్క ఉంది. ప్రతిరోజు చేస్తాడు. రోజు అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు అంటే 24 గంటలు మన లెక్కలు. ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ప్రతిరోజు చేస్తాడు. మరి మూలాధార చక్రంలో ఎవరున్నారు? గణపతి ఉన్నాడు. ఆ గణపతిని గురించి 600 జపం చేస్తాడు. మూలాధార చక్రంలో ఉన్నటువంటి గణపతిని గురించి గణపతిని దృష్టిలో పెట్టుకొని సోహం 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 అని అంటూ 600 జపం చేస్తాడు. ఒక ఘడియ 40 ఘడియల్లో 40 ఘడియల్లో 600 జపం చేస్తాడు. ఇక అక్కడి నుంచి ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి బ్రహ్మని గురించి 6000 జపం చేస్తాడు. 16 ఘడియల 40 ఘడియల్లో 6000 జపం చేస్తాడు సోహం అని. మళ్ళీ తర్వాత ఉన్నటువంటి మణిపూర్ చక్రంలో విష్ణువుని గురించి 6000 జపం చేస్తాడు 16 ఘడియల 40 ఘడియల కాలంలో. ఆ తర్వాత అనాహత చక్రంలో ఉన్నటువంటి రుద్రుని గురించి 16 ఘడియల 40 ఘడియల్లో 6000 జపం చేస్తాడు. అక్కడి నుంచి విశుద్ధ చక్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి జీవుణ్ణి గురించి 1000 జపం చేస్తాడు. 1000 మాత్రమే చేస్తాడు. అక్కడ 2 ఘడియల 45 ఘడియల సేపు పడుతుంది. ఆ తర్వాత ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి అధిష్టాన దేవత ఈశ్వరుడు, ఆ ఈశ్వరుని గురించి 1000 జపం చేస్తాడు. దానికి 2 ఘడియల 40 ఘడియల సేపు పడుతుంది. ఆ తర్వాత సహస్రార చక్రంలో ఉన్నటువంటి శ్రీ గురుమూర్తిని గురించి జపం చేస్తాడు. అది 1000 జపం చేస్తాడు. దానికి 2 ఘడియల 46 ఘడియలు పడుతుంది. ఈ ప్రకారంగా మొత్తం 600 ప్లస్ 6000 ప్లస్ 6000 ప్లస్ 6000 ప్లస్ 1000 ప్లస్ 1000 ప్లస్ 1000 మొత్తం ఎన్ని? 21600. ఈ 21600 జపాన్ని ఒక్క రోజులో ఈ దేవతల్ని దృష్టిలో పెట్టుకొని చేయటం జరుగుద్ది. అయితే 21600 ఇలా జరిగేదాన్ని అజపా గాయత్రి అని అంటారు. 21600ని మనం జాగ్రత్తగా లెక్కేస్తే మనకి జపమాలలో ఎన్ని ఉంటాయి? పొసులు 108 ఉంటాయి. 200 జపమాలలు చేసినట్టు అనమాట రోజుకి. 200 మాలలు 200 ఇంటూ 108 ఎన్ని? 21600. అంటే రోజుకి 200 మాలలు మనం ఎట్లయితే జపం చేస్తే 200 మాలలు చేస్తే ఎంతో అంత. ఇప్పుడు ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి సాధకుడు, యోగ సాధకుడు ఏ రహస్యాన్ని? ఇట్లా లోపల ఈ సోహం జపం జరుగుతుంది జీవుడి ద్వారా మనకి తెలియకుండా అని ఈ తెలుసుకున్నటువంటి సాధకుడు 200 మాలలు అంటే 21600 జపాన్ని చేస్తూ సద్గురు సేవలో పూర్తిగా నిమగ్నమై ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి జీవన్ముక్తి కలుగుతుందని యోగుల యొక్క నమ్మకం. ఇక్కడ ఎందుకనంటే ఈ మార్గంలో సద్గురుమూర్తి అక్కడ కూడా 1000 జపం జరుగుతుంది. అంటే ఈ మొత్తం కూడా సోహం అంటే ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావంతో జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి జీవన్ముక్తి కలుగుతుందని ఒక నమ్మకం. రామకృష్ణ పరమహంస యొక్క సతీమణి శారదాదేవి ప్రతిరోజు కూడా 200 మాలలు జపం చేసేది అని వాళ్ళ యొక్క శిష్యులు చెబుతూ ఉంటారు. 200 మాలలు రోజుకి జపం చేస్తూ ఉంటుందట. మరి ప్రతిరోజు కూడా మూలాధారంలో ఉన్నటువంటి జీవుడు సుషుమ్నా నాడిలో చేసేటువంటి ఈ జపాన్ని అజపా గాయత్రి అని అంటారు. దీని పేరు పెట్టారు అజపా గాయత్రి. అజప జప అజప అంటే చెయ్యకుండానే చేసినట్టుగా ఉండేది.
అందుకని దీన్ని అజపా గాయత్రి అన్నారు. అంటే మనం ఏమీ చేయకుండా లోపల జపం జరుగుతూ ఉంటుంది. దానికి కనుక మనం శృతి కలిపినట్లయితే మనకి పరమాత్మ యొక్క అనుగ్రహం జీవన్ముక్తి కలుగుతుంది అని దీన్ని బట్టి యోగులు చెప్తూ ఉంటారు. అయితే యోగుల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఈ జపం చేయకుండా కేవలం గురుసేవ మాత్రమే చేస్తూ వాళ్ళు ఇంకా గురువు దగ్గర ఏమీ వినరు, వాళ్ళు ఏమీ సాధన చేయరు, ఏమీ చేయకుండా కేవలం గురుసేవ చేస్తే, ఎందుకనంటే గురువు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తారు, వాళ్ళ పనులు మానుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి ఆ రోజంతా కూడా ఆ గురువుకి సేవ చేస్తూ ఉంటారు. సేవ అంటే ఏమంటారంటే ఆ గురువు ఏం చేయాలనో ఆ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వాళ్ళే అన్నీ చేసేస్తారు. స్నానం చేస్తుంటే వీపు రుద్దుతారు, పక్క వేస్తారు, పడుకుంటే కాళ్ళు ఎత్తుతారు, మరి ఆహారం తెచ్చి పెడుతుంటారు. మరి ఇంకా ఏ సేవ కావాలంటే ఆ సేవ అన్ని సేవలు కూడా వాళ్ళు ఇది అది అనేటువంటి పని లేకుండా ఇట్లా సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగనే సేవ చేస్తే ఆ గురువే చూసుకుంటాడండి మా మోక్షం సంగతి, మా బాగు సంగతి అని చెప్తూ ఉంటారు. ఇదో నమ్మకం. అయితే ఈ నమ్మకం వల్ల వాళ్ళకి నష్టమేమీ కలగదు. కాకపోతే ఏమిటనంటే వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని జపం చేసేటువంటి స్థితి లేదు కనుక, ఈ జ్ఞానాన్ని పొందేటువంటి స్థితి లేదు కనుక వాళ్ళు ఈ జన్మకు మాకు ఇది చాలనేటువంటి ఉద్దేశంతో సేవ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలా త్రికరణ శుద్ధిగా సద్గురు సేవలో ఉండిపోయేటువంటి వాళ్ళు. ఇక రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు యోగుల్లో ఇలా చేస్తే, ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు చేయాల్సినటువంటి సద్గురు సేవని చేయకుండా, ఆ విషయాన్ని అసలు పట్టించుకోకుండా కాశీలు, రామేశ్వరాలు, తిరుపతులు, శ్రీశైలాలు మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు తిరుగుతూ, తీర్థయాత్రలు చేస్తూ, పుష్కర స్నానాలు చేస్తూ, సత్కార్యాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, సాలోక్య, సారూప్య, సామీప్య, అదిగో ఆ ముక్తుల కోసం కానీ, స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గభోగాలు అనుభవించాలని కానీ వాటి కోసం ప్రయత్నం చేస్తూ తమకున్నటువంటి అమూల్యమైనటువంటి కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ మాట సామాన్యులకి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకనంటే ఏమండి, పుణ్యకార్యాలు చేస్తుంటే, సత్కార్యాలు చేస్తుంటే, తీర్థయాత్రలకు వెళుతుంటే, మరి పుష్కర స్నానాలకి వెళుతుంటే, మరి ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే ఇవన్నీ వ్యర్థం అంటారు ఏమిటండి అని. అంటే ఇవన్నీ కూడా పసిపిల్లలకి కావాలి కానీ బళ్ళో 1వ తరగతిలో చేరినటువంటి వాళ్ళకి ఓనమాలు నేర్చుకోవాలా, మరి ఎక్కాలు కావాలా, కూడికలు తీసివేతలు కావాలి కానీ మరి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం అక్కర్లేదు కదా. మరి ఏ ఇంటర్మీడియట్కో లేకపోతే ఏ డిగ్రీ క్లాస్కో పోయినప్పుడు అప్పుడు కూడా ఒంట్లు ఎక్కాలు అప్పచెప్తా కూర్చుంటావా? కూర్చోరు కదా. అందుకని ఇవన్నీ కూడా ఎవరికనంటే ఇంకా కళ్ళు తెరవనటువంటి పసికోనలకి ఇలాంటివి. అందుకని వాళ్ళు ఏంటంటే నీ దేహంలోనే ఉన్నటువంటి పరమాత్మను నువ్వు తెలుసుకోలేక, నీ దేహంలోనే ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవతలను తెలుసుకోలేక, నీ దేహంలోనే జరుగుతున్నటువంటి జపాన్ని 21,600 జపాన్ని నువ్వు తెలుసుకోలేక, ఏం చేయాలో తెలియక, ఎలా నువ్వు సాధన చేయాలో తెలియక, ఎలా జన్మను సార్థకం చేసుకోవాలో తెలియక, జీవన్ముక్తిని ఎలా పొందాలో తెలియకుండా నువ్వు చేసేటువంటి ఈ పనులన్నీ ఏమిటంటే వ్యర్థమైనటువంటి పనులు, కాలాన్ని ఊరికే వృధా చేసుకునేటువంటి పనులు అన్నమాట. కాబట్టి వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు, వాళ్ళకి తెలియదు, ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. అందువల్ల సర్వము కూడా నీలోనే ఉంది, పరమాత్మ నీలోనే ఉన్నాడు, బయట వెతకటం వృధా అని ఎంత చెప్పినప్పటికీ కూడా బుర్రకెక్కదు. ఇదిగో ఈ అల్ప మానవులకి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఆడుకునేటువంటి బంతి మెట్ల మీద నుంచి జారి పడుతూ ఒక్కొక్క మెట్టు దిగుతూ ఆ మెట్టు మీద నుంచి ఎగిరిగిరి పడుతూ కిందకి వస్తూ, ఎగిరిగిరి పడుతూ కిందకు వస్తూ మెట్లన్నీ దాటి కిందకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కాసేపు అటు ఇటు తిరుగుద్ది. ఎందుకంటే ఇంకా కిందకు పోవడానికి వీలు అవుద్ది. ఇక పోవడానికి వీలు కాకపోతే కాసేపు అట్టు తిరిగి ఆమె ఆగిపోద్ది. ఆ బంతిలాగానే మన జీవితం కూడా, మన జన్మ కూడా అట్లా చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకనంటే మనకేమీ తెలియక అదిగో పైనుంచి పడ్డటువంటి బంతిలాగా ఇంకా కిందకి దిగజారిపోతూ ఉంటాం. ఈ రకరకాలైనటువంటి ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల్లో ఇరుక్కుపోయి ఇవే సర్వస్వం అనుకొని ఈ పూజలు, వ్రతాలు, నోములు, ఈ యజ్ఞయాగాదులు, ఈ తీర్థక్షేత్రాలు, ఈ పుణ్యక్షేత్రాలు, ఈ పుష్కర స్నానాలు ఇవే ప్రధానం అనుకొని ఇందులోనే మునిగిపోయి ఏమవుతున్నారు అని అంటే అందులోనే తిరుగుతూ ఉంటారు, అందులోనే కొట్టుకుంటూ ఉంటారు. చివరికి
నవ్వుతూ, ఏడుస్తూ, అశాంతితో, అలజడులతో, ఆందోళనతో, అసంతృప్తితో ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సహస్రారమే శబ్దరూప వాక్కు, అదే పరంజ్యోతి, అదే ఊర్ధ్వకుండలి, అదే అమృత స్థానం, అదే సమస్త సృష్టికి కారణం. ఈ సమస్తమైనటువంటి సృష్టికి కారణం ఏమిటంటే పరమాత్మ అని మనం చెప్పుకుంటాం. అదిగో అది మెరుపులా త్రుటిలో కనిపించి అప్పటికప్పుడే కప్పబడిపోతుంది మాయ చేత. ఆ సహస్రారంలోనే అవ్యక్తమైనటువంటి సృష్టి అంతా ఉంది. అంటే అక్కడి నుంచే సృష్టి బయటకు వస్తుంది, మళ్ళీ ఈ సృష్టి కాస్త అక్కడికే వెళుతుంది, అంటే పరమాత్మలోకి వెళుతుంది. ఆ సహస్రారంలోకి మూలాధారంలో ఉన్నటువంటి జీవుడు అంటే కుండలిని శక్తి ఎప్పుడైతే ఆ సహస్రారంలో జీవుడు ప్రవేశిస్తాడో, అక్కడ ప్రకాశిస్తాడో, అక్కడ ఉండిపోతాడో, ఈ కనిపించేటువంటి సమస్తమైనటువంటి జగత్తు సృష్టి ఎలా ఉంటుందంటే చిద్విలాసంగా ఉంటుంది. అంటే ఎవరైతే తమ యొక్క కుండలిని శక్తిని సహస్రారంలోకి చేరుస్తారో అటువంటి వాళ్ళకి ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా నవ్వులాటగా ఉంటుంది, ఆటగా ఉంటుంది, క్రీడాస్థానంగా ఉంటుంది. ఆట ఆడుకునేటప్పుడు ఏం చేస్తారు? ఆట చాలా తేలిగ్గా అలా ఆడేస్తూ ఉంటారు. అది అదే ప్రకారంగా ఇది ఒక క్రీడాస్థానంగా ఉంటుందన్నమాట. మరి ఇది తెలియనటువంటి జీవుడు ఈ మూలాధార చక్రంలోనే ఉండి ఇప్పుడు ఇందాక చెప్పిందంతా కూడా సాధన చేసి పైకి రావటం. అయితే ఇదంతా కూడా యోగ సాధన. మీరు అనుకోవచ్చు, ఏమండి ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఈ యోగ సాధన చెప్పలేదేమండి? ఇది యోగ సాధన. కానీ జ్ఞాన సాధన ఏమిటంటే మీరు శాస్త్ర శ్రవణం చేస్తున్నా, మననం చేస్తున్నా, నిధిధ్యాసన చేస్తున్నా, జపం కానీ, ధ్యానం కానీ, ఆ సాక్షిభావన కానీ, ఆత్మనిష్ట కానీ, ఈ ఆత్మ ప్రవేశం కానీ ఇలాంటి సాధనలు ఏమైనా చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే కుండలిని శక్తి కదులుతూ ఉంది, అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాన్ని ఎవ్వరు ఆటంకపరచడానికి కూడా వీల్లేదు. యోగ మార్గంలో అయితే ఆటంకాలు ఉన్నాయి, కానీ ఈ జ్ఞాన మార్గంలో ఆటంకాలు లేవు. అందుకని ఆ మార్గం సేఫెస్ట్ సైడ్, మంచి ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేకుండా ఉండేటువంటి మార్గం ఆ జ్ఞాన మార్గం. అదిగో ఆ మార్గం చెప్పాం. కానీ యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేస్తారు, సాధన చేస్తూ ఉంటారు. అదిగో ఇది తెలియనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ మూలాధారంలో కుండలిని శక్తి ఉంది కదా, ఉండరేంటి దాన్ని, ఇప్పుడు మన సొమ్యం పోయింది అక్కడే పడి ఉంటుంది, ఇప్పుడు అదేమో మన్నేమన్నా అడిగిందా, మన్నేమన్నా ఇబ్బంది పెడుతుందా అని అనుకొని దాన్ని అక్కడే ఉంచేసి, అంటే మనం కాస్త ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండి ఈ భార్యాబిడ్డలు, ఈ బంధుమిత్రులు, ఈ ఇళ్ళు వాకిళ్ళు, ఈ డబ్బు దశకాలు ఇవే మనం రక్షిస్తాయి అనేటువంటి భ్రమలో వలలో చిక్కినటువంటి పక్షిలాగా ఈ సంసార సముద్రంలో చిక్కుబడిపోయి ఈ దేహంలోనే ఉన్నటువంటి అమృతాన్ని పానం చేయటానికి అదృష్టం లేక, అర్హత లేక అదిగో అలా ఉండిపోతూ ఉన్నాడు. దేహమే నేను అని కొట్టుకుపోతూ ఉన్నాడు. ఇందువల్లనే మానవుడు తనకన్నా పరమాత్మ వేరుగా ఉన్నాడని, తనకన్నా పరమాత్మ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఏ లోకంలో ఉన్నాడు అని భ్రమపడుతూ ఎంతో నేర్పుతో ఆ పరమాత్మని అందుకోవాలని, లేదా సుఖాలు భోగాలు అందుకోవాలని ఎంతో నేర్పుతో రకరకాలైనటువంటి కర్మల్ని చేస్తూ భక్తిని చూపుతూ ఈ సుడిగుండంలో మనం చిక్కుకుపోతూ ఉన్నాం. మనం అంటే ఎవరైతే ఏమాత్రం ప్రయత్నం చేయకుండా కేవలం ఇవన్నీ మాకు అక్కర్లేదనుకొని ఇదిగో ఈ భార్యాబిడ్డలు, ఈ బంధుమిత్రులు, ఇదిగో వీళ్ళే మనం రక్షిస్తారని, ఇదిగో వీళ్ళ వల్లనే మనకి ఏదో ప్రయోజనం ఉందని అనుకుంటూ అదిగో అందులో కాలక్షేపం చేసేటువంటి వాడు. చేదుగా ఉన్నటువంటి దోసకాయని లేదా సొరకాయని మనం ఎన్ని తీర్థాల్లో ముంచినా, గంగలో ముంచినా, యమునలో ముంచినా, గోదావరిలో ముంచినా, కృష్ణానదిలో ముంచినా, కావేరీలో ముంచినా, ఎక్కడ ముంచినా, ఎన్ని పవిత్ర నదుల్లో దానికి స్నానం చేయించినా దాని చేదు ఎట్లా అయితే తొలగిపోదో, ఎట్లా అయితే అది పవిత్రం కాదో, అలాగే ఈ కుళ్ళి కంపు కొట్టేటువంటి ఈ దేహాన్ని ఎన్ని క్షేత్రాలు తిప్పినా, ఎన్ని తీర్థాల్లో స్నానాలు చేయించినా, ఎన్ని తీర్థాల్లో దీన్ని ముంచి పైకి తేల్చినా, బాహ్యంగా ఎన్ని రకాలైనటువంటి పూజాధికాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి దాన ధర్మాలు కానీ, యజ్ఞయాగాలు కానీ, సత్కార్యాలు కానీ చేసినా మోక్షం అనేటువంటిది లేదు, జీవన్ముక్తి అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి.
ఆయా లోకాల్లో ఈ ఈ చేసినటువంటి కర్మల కారణంగా మనం కొన్ని స్వర్గలోకాలకి వెళ్ళొచ్చు, అక్కడ కొన్ని రకాలైనటువంటి భోగాలు అనుభవించవచ్చు. ఆ అనుభవించిన తర్వాత ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి తిరిగి రావాల్సిందే. మరి వాటి వల్ల ఏం జరుగుతుందండి అని అంటే సమయం వృధా అయిపోద్ది. నీకున్నటువంటి టైం కాస్త అదిగో అలా వృధా అయిపోతుంది అంతే. మనకేమో శ్రమ తప్పదు, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందేగా, కోటి జన్మల తర్వాత అయినా రావాల్సిందే. అందువల్ల శ్రమ తప్పదు, సమయం వృధా అయిపోతుంది, ఫలితమేమో స్వల్పమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అంతర్ముఖమై నీలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని అందులోనే నిలవాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించాలి. ఈ అజపా గాయత్రి అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మోక్షదాయకమైనటువంటిది అని కూడా మనం గ్రహించాలి. ఇక ఇదే విషయాన్ని మనకి మహాత్ముడైనటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆత్మవిద్యా విలాసం ఆయన రాసినటువంటి గ్రంథాలు మొత్తం 4 కంటే ఎక్కువ లేవు. ఆయన ఎంతో పరమ జ్ఞానస్వరూపుడు. ఆయన చిన్నతనంలో ఆయన ఎంత మేధావి అని అంటే స్కూల్లో ఆ 2వ తరగతి 3వ తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ పై తరగతుల్లో ఉన్నటువంటివన్నీ చెప్పేస్తాడు. ఒక్కో సందర్భంలో గురువుకి తెలియనటువంటి విషయాలు కూడా చెప్పేవాడు. అంటే ఆ గురువులు కూడా ఆ చిన్న క్లాసులకు చెప్పే గురువులు కూడా వాళ్ళు కొంత పరిమితమైనటువంటి నాలెడ్జ్ తోటి ఉంటారు. అంత మేధాశక్తి కలిగినటువంటి వాడు. మరి అటువంటి మహానుభావుడు ఈ శాస్త్రాలన్నింటినీ కూడా పూర్తిగా అవపోసన పట్టేసి ఆ తర్వాత ఒక క్షణంలో ఆయన మనస్సు మారిపోయి ఇవన్నీ కూడా వదిలేసి కేవలం ఆ పరమాత్మ యొక్క గీతాలే ఆ గానం చేసుకుంటూ ఆయన రాసినటువంటి గీతాలు కూడా ఎలా ఉంటాయంటే మనస్సుల్ని కదిలిస్తూ ఉంటాయి. అది అలాంటి గీతాలతో ఉంటూ మరి అప్పుడప్పుడు రాసినటువంటి గ్రంథాల్లో ఆత్మవిద్యా విలాసం ఉంటుంది. దాంట్లో కూడా శిష్యుడు చివరిలో ఒక మాట చెప్తాడు. ఏమని చెబుతాడంటే అతను మోక్షాన్ని అందుకున్న తర్వాత గురువుకి తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తూ నేను భూమిని జలంలో, జలాన్ని అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువుని ఆకాశంలో కలిపేసి పరిపూర్ణమైనటువంటి అంటే ఆ ఆకాశంలో కలిపిన తర్వాత అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆకాశంలోకి వచ్చేసింది. అందుకని ఈ ఆకాశంతో కూడి త్రిగుణాత్మకమైనటువంటి మాయతో సహా ఆ అనంతరూపుడైనటువంటి పరమాత్మలో లయం చేసి మిగిలి ఉన్నటువంటి అఖండ జ్ఞానస్వరూప ఆత్మానందాన్ని అనుభవంగా పొందుతున్నాను. అంటే అనంతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతున్నాను అని అక్కడ మనకి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం ఆత్మవిద్యా విలాసంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఏమిటైనా ఈ ఒకదాన్ని ఒకదాంట్లో కలపటం నిజంగా అక్కడ చెప్పిందంతా జ్ఞాన మార్గం కదా. మరి జ్ఞాన మార్గం చెబుతూ ఈ భూమిని జలంలో, జలాన్ని అగ్నిలో ఇట్లా కలిపారంటాడు. ఏమిటంటే ఇదిగో ఇక్కడ మనకుంది, ఇదేంటి భూతత్వం. అంటే ఇప్పుడు ఈ కుండలిని శక్తి ఇక్కడ భూతత్వంతో ఉన్నటువంటి మూలాధార చక్రంలో ఉన్నది కదా. అందువల్ల ఈ కుండలిని శక్తి ఆయనకి ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉండేటప్పటికల్లా ఇది కాస్త ఈ చక్ర భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి పోయింది. అలా పోయినప్పుడు ఆయన ఏం చెబుతున్నా అంటే భూమిని జలంలో కలపడం అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తి ఇదిగో స్వాధిష్టానంలోకి వచ్చేసింది, అంటే ఈ భూమి జలంలో కలిసింది. సరే, ఇప్పుడు ఈ భూమితో సహా ఉన్నటువంటి జలం తర్వాత ఏమైనా అగ్నిలో కలిసిందని అంటున్నాడు. అగ్నిలో కలవడం అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తి మణిపూరంలోకి వచ్చింది. ఈ మణిపూరం నుంచి ఎప్పుడైతే అనాహతంలోకి వచ్చిందో ఈ అగ్ని అంటే ఇందులో జలము భూమి 2 ఉన్నాయి కదా, ఈ మూడింటితో కలిపి వాయువులోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ అనాహతం నుంచి విశుద్ధ చక్రంలోకి వచ్చినప్పటికల్లా ఇక్కడ ఉన్నటువంటి వాయువు కాస్త ఆకాశంలోకి వచ్చింది. విశుద్ధంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకాశంలో అన్ని పంచభూతాలు అన్నీ కూడా ఆకాశంలో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆకాశాన్ని త్రిగుణాత్మకమైనటువంటి మాయతో సహా ఇదిగో ఆ ఆజ్ఞాచక్రంలో కలిసిపోయింది. అంటే ఈ ప్రకారంగా నేను వీటన్నిటిని కలిపి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి అదిగో అనంతుడైనటువంటి ఆ పరమాత్మలో లయం చేసేసి
నేను అక్కడ దొరికేటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను, అక్కడ దొరికేటువంటి ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందనంటే జ్ఞాన మార్గంలో కూడా ఈ కుండలిని శక్తి కదిలి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ అలా వెళ్ళి చివరికి ఆ సహస్రారంలోకి వెళ్ళటం జరుగుతుంది. యోగ మార్గంలో ప్రమాదకరమైనటువంటి మార్గం, కష్టమైనటువంటి మార్గం ఒక చక్కగా తెలిసినటువంటి గురువు యొక్క సమక్షంలోనే నేర్చుకోవాలి. ఒకప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ప్రాణాపాయం కూడా జరుగుతుంది. కానీ ఈ జ్ఞాన మార్గంలో అలాంటి అపాయం ఏమీ లేదు. ఇది అపాయం లేనటువంటి ఉపాయం. ఒకవేళ నువ్వు కనుక సాధన ఆపేసినా నీకేం ప్రమాదం లేదు. ఎందుకంటే ఆపేసామనుకోండి సాధన, ఇప్పుడు మళ్ళీ జన్మలో అక్కడి నుంచి మొదలు పెడతాం. అందువల్ల నీకేం నష్టమేమీ లేదు. కాబట్టి అటువంటి జ్ఞాన మార్గంలో కూడా అందుకోవచ్చని మనకిక్కడ ఈ ఆత్మవిద్యా విలాసంలో ఈ మహాత్ముడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందువల్ల అక్కడికి చేరిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రపంచ స్పృహ ఉండదు. అక్కడ ప్రపంచ స్పృహ ఎందుకు ఉండదు? దేహ స్పృహ ఉండదు, ప్రపంచ స్పృహ ఉండదు. ఎందుకనంటే ఉన్నదేదో పరమాత్మ కనుక ఆ పరమాత్మ నేనే కనుక ఆ పరమాత్మగా అలా కేవలం ఉండిపోవటం జరుగుతుంది. ఈ విధంగా మనం యోగ మార్గంలో కూడా పరమాత్మ ఈ దేహంలోనే ఉన్నాడని, ముక్కోటి దేవతలు కూడా ఇక్కడే ఉన్నారని మనం ఇంతకుముందు మనకున్నటువంటి ఇంద్రియాలన్నిటికీ అధిష్టాన దేవతలను చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ చక్రాలకు అధిష్టాన దేవతలను చెప్పుకున్నాం. అలాగనే దేవతలంతా ఇక్కడే ఉన్నారని, సాధన కూడా మనకి తెలియకుండా ఇక్కడ జరిగిపోతుందని, అంటే అజపా గాయత్రి అంటే ప్రతిరోజు కూడా సోహం అనేటువంటి భావనతో ఇక్కడ జపం కూడా జరిగిపోతూ ఉందని, మనం కనుక దానికి సహకరిస్తే అది చక్కగా ఆ కుండలిని శక్తి కదిలిపోతుంది. మనం సహకరించక ప్రాపంచిక విషయాల్లో కనుక పడిపోతే అది అలాగే ఉంటుంది. ఆ జపం జరుగుతుంది కానీ అది అలాగే ఉంటుంది, అక్కడే ఆ మూలాధార చక్రంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం నిన్న ఈ రోజున ఎందుకు ఈ మొత్తం చెప్పుకోవాల్సి వచ్చింది మంత్రపుష్పాన్ని గురించి కానీ ఇక్కడ దీని గురించి కానీ అంటే, నీలోనే పరమాత్మ ఉన్నాడు, నీ దేహంలోనే పరమాత్మ ఉన్నాడు. పరమాత్మను నువ్వు చూడాలంటే నీ దేహాన్ని విశ్లేషణ చేయాలి కానీ నువ్వు ప్రపంచంలోకి పరిగెడితే లాభం లేదు. నువ్వు ఏ క్షేత్రానికి పోయినా, ఏ తీర్థానికి పోయినా, ఏ గుడికి పోయినా, ఎక్కడికి పోయినా ఏం ప్రయోజనం లేదు. అది కేవలం అలాంటివి ఏమైనా లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం వెళ్ళొచ్చు. మనకేదో కాస్త సంతోషం కలగటానికో, 10 మందితో కలిసి తిరగటం కోసమో, ఇట్లా స్నేహభావాన్ని పెంచుకోవటానికో, లేదా ఎక్కడెక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు తెలుసుకోవటానికో అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. కానీ మోక్షం కావాలనుకున్నటువంటి వాడికి ఏ విధంగానూ కూడా అవి ఉపయోగపడవు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా మనకి వివేక చూడమని చెప్పారు. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్వాణి భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ఇవే కాదు ఆయన అంతకుముందు చెప్పాడు. ఈ తీర్థ స్నానాలు కానీ, ఈ పూజా పురస్కారాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు, ఈ ఆత్మజ్ఞానమే కావాలి అని. అందువల్ల మనం కూడా అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందటానికే ప్రయత్నం చేసి మన యొక్క జీవితాలను సార్థకం చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి అనేటువంటి విషయాన్ని మనం దీని ద్వారా తెలుసుకోవాలి. రేపు మరొక విషయంతో మనం చెప్పుకుందాం.